నీకోసం రాగి జావా. నీకు ఇష్టమా? చెప్పు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. నేను మీ అశ్విని. సో ఈ వీడియో ఏంటో మీకు ముందే అర్థమై ఉంటుంది ఆల్రెడీ. మా వాడు చూసారా, మీ నోట్ అనుకుంటే వాడు ఒకటి చేస్తారు. సో చూసేయండి రాగి జావా రెసిపీ. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. స్కూల్ నుండి రాగానే అయితే మా వేదాంత్ మంచిగా తాగుతాడు, ఎనర్జీ ఉంటుంది. స్కూల్లో అలసిపోయి వచ్చినప్పుడు ఇక కొంచెం ఎనర్జీ ఫుడ్ లాగా అనిపిస్తుంది నాకు ఇది రాగి జావా. సో నేను కొంచెం 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని ఫస్ట్ దాన్ని కొన్ని వాటర్తో కలుపుతా, ఉండలు లేకుండా. ఉండలు కడుతుంది బాగా వాటర్ పోస్తే. సో ఫస్ట్ దాన్ని గిన్నెలో కలుపుకొని తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని అప్పుడు మంచిగా మిక్సీ చేసుకొని ఇంకొన్ని వాటర్ పోసుకొని అప్పుడు స్టవ్ పైన పెట్టుకుంటా. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ అశ్విని. సో చూడండి నా స్టైల్లో ఇది రాగి జావా. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు, మంచి ఎనర్జీ. చూడండి స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డల్లా కట్టేస్తుంది. అప్పుడు టేస్ట్ బాగుండదు, మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూడండి కలుపుతూనే ఉండాలి. మంచిగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టి తాగడానికి బాగుండదు, పిండి పిండిలాగా తాకుతుంది. సో ఇట్లనే కలుపుతూ ఉండాలి. కొంచెం పిండి కుక్ అయింది అనిపిస్తే అప్పుడు మనం కొన్ని పాలు పోసుకోవాలి. కొందరైతే పాలు పోయరు, పిల్లలకు కాబట్టి కొంచెం ఎనర్జీ ఉండడానికి నేనైతే పాలు పోస్తా. కొన్ని పాలు పోసుకొని కొద్దిసేపు మళ్ళీ కలుపుతూనే ఉండాలి, మిక్స్ చేయాలి మంచిగా. చూడండి ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. అందరూ షుగర్ వేసుకుంటారు కానీ నేనైతే బెల్లమే యూజ్ చేస్తా. సో హెల్తీగా ఇవ్వాలి అనుకుంటున్నా కాబట్టి నేనైతే బెల్లమే యూజ్ చేస్తా ఎప్పుడు. చూడండి బెల్లం వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది షుగర్ పేషెంట్లకి సాల్ట్ వేసి ఇస్తే మంచి ఎనర్జీ. అందరూ దీన్ని కొంచెం లిక్విడ్ బేస్ లాగా లూజ్గా తాగుతారు, కానీ నేను పిల్లలకి ఇస్తున్నా కాబట్టి వాళ్ళు కొంచెం స్పూన్తో తినేలాగా కొంచెం చిక్కబడేదాకా ఉంచుతా. సో అట్లయితేనే వాళ్ళకి ఈజీగా తినొస్తుంది అని నా ఒపీనియను. సో కొంచెం చిక్కబడేదాకా ఉంచి అప్పుడు పిల్లలకి ఇస్తా. మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా చల్లారినాక ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. సో చూడండి. పడ్డది కొంచెమే ఉంది అయిపోతుంది.